Good morning, all of you. Sir, type చేయండి. ఆ వీడియో రావట్లేదు కదా వస్తుందా? One second. Sir, Okay. Well, good morning, all of you. Okay, fine. అందరూ వచ్చేసినట్టేనా? So can we start the class? Okay. Okay, once again, good morning, all of you. Last class మనం డిస్కస్ చేసినట్టు సిలాజిజంలో రైట్ ఆల్మోస్ట్ డెఫినెట్ కన్క్లూజన్స్ ఒక 6 మూడేమో that is what we call mediate and immediate. Mediate conclusions ఒక 6, 3 ఏమో immediate. ఈ రెండు తీసుకొని ఆల్మోస్ట్ we covered all the conclusions or కొన్ని క్వశ్చన్స్ చేశాము. Another one point we have to keep in mind is the complementary pair. సో కాంప్లిమెంటరీ పేర్ కూడా ఒక 3 ఉన్నాయని చెప్పాను. సో ఆ మూడింటికి లిటిల్ బిట్ ఐ గేవ్ సమ్ అనలిటికల్ సొల్యూషన్. కొంచెం అర్థమయ్యి అర్థం కాకపోయి ఉండొచ్చు. నో ప్రాబ్లం. యూ సీ ద వీడియో ట్వైస్ ఆర్ థ్రైస్. సో మేక్ నోట్ సో దట్ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఇది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎగ్జామ్స్ అన్ని కూడా కాంపిటేటివ్స్ అన్ని కూడా దే ఆర్ గోయింగ్ టు బికమ్ లిటిల్ బిట్ టఫర్ అండ్ టఫర్. సో ఫర్ దట్ రీజన్ డెఫినెట్గా మీరు ఈ లెవెల్ చదవాలి. కాంప్లిమెంటరీ పేరు దాకా బేసిక్ లెవెల్ అంటాం. సో ఈ మాత్రం మనం చదువుకొని ముందుకెళ్ళాలి. బట్ టుడే విల్ గో ఎనదర్ ద థింగ్ ఈజ్ పాసిబిలిటీ కేసెస్. ముందైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us కంప్లీట్ దట్ పేపర్. సో దోస్ హ్యావ్ గ్రూప్ లో పెట్టాను, మనం గ్రూప్ లో యాప్ లో కూడా పెట్టాను. ఐ థింక్ యాప్ లో కూడా ఐ థింక్ ఇస్ ఇట్ దేర్ ఇన్ ద యాప్ థింగ్స్ యాప్ లో కూడా ఉంది కదా. కెన్ ఎనీబడీ యాప్ లో కూడా నేను ఐ థింక్ ఐ ఫార్వర్డ్. Is it is it is it the app, Utesh? ఏంటి సార్? సార్ వినిపిస్తుందా? Right. So let us start.
గ్రూప్ ప్రైజ్ పెట్టాను యాప్లో ఉందో లేదో రైట్ ఓకే ఫైన్ జస్ట్ let us find this రాలేదే మీ వాయిస్ రాలేదు ఉత్తేజ్ సార్ ఇప్పుడు వాయిస్ రాలేదు వినిపిస్తుందా సార్ వెంటనే సార్ మీరు కూడా అంత క్లారిటీ కనిపించట్లేదు సార్. ఓకే let us start see yesterday on 1 to 10 I think we are కొన్ని చేసాం క్వశ్చన్స్ బట్ let us go with 11 నుంచి చేద్దాం see yeah well see this one see ఎప్పుడైనా the standard format of the question చూడండి ఒకసారి in each of the questions below are given three statements right in each of the questions below are given three statements followed by three or four conclusions you have to take the given statements to be true even if they seem to be at variance with commonly known facts right read all the conclusions and then decide which of the given conclusions logically follows from the given statements disregarding the commonly known facts right ఒకసారి తెలుగులో చదువుదాం దిగువ పేర్కొన్న ప్రతి ప్రశ్నలోనూ మూడు ప్రకటనలు అంటే స్టేట్మెంట్స్ ఇవ్వబడ్డాయి తర్వాత మూడు లేదా నాలుగు ముగింపులు అంటాం తెలుగులో తీర్మానాలు అని కూడా రైట్ దట్ ఈస్ తీర్మానించుకోవడం అంటే ఒక దర్ ఇస్ రెజల్యూషన్ తీర్మానం అంటే యాక్చువల్గా రిజల్యూషన్ యాక్చువల్ వర్డ్ బట్ పాయింట్ ఈస్ అందరూ ఈ వర్డ్ రెగ్యులర్ గా వాడుతున్నారు రైట్ సో అందుకని you can take that one set
సార్ ఎంతసేపు అయింది సార్ స్టార్ట్ అయ్యింది? some important call వచ్చింది కానీ I couldn't right. Okay. Now వాటిని రిజల్యూషన్ తీర్మానాలు అంటారు లేదా కంక్లూజన్స్ జనరల్ గా కంక్లూజన్స్ అంటాము ఇవ్వబడ్డాయి. ఇవ్వబడ్డ ప్రకటనలు సాధారణంగా తెలిసిన వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నట్లుగా కనిపించినప్పటికీ అవి సత్యం అని మీరు భావించాల్సి ఉంటుంది. అన్ని తీర్మానాలను చదవండి మరియు సాధారణంగా తెలిసిన వాస్తవాలను విస్మరించి ఇవ్వబడ్డ ప్రకటనను నుంచి ఇవ్వబడ్డ ముగింపుల్లో వేటిని తార్కికంగా అనుసరించాలని నిర్ణయించాలి. ఏం లేదు, విషయం ఏంటంటే జనరల్ గా ఆల్ క్యాట్స్ ఆర్ డాగ్స్ ఎందుకు అవుతుంది? జనరల్ గా అవ్వదు. కానీ దట్ ఈస్ కాల్డ్ ద కామన్ నోన్ ఫ్యాక్ట్. అలా అవ్వదు అనేది తెలుసు. సో అలా ఉన్నప్పటికీ మనము అనుకుంటూ అలా ఉంటే ఏం జరుగుతుంది అనే పాయింట్ మీద మనం కంక్లూడ్ లాజికల్ గా కంక్లూడ్ చేయాలి అంటున్నారు అంతే. దట్స్ వాట్. సో ఓకే, జనరల్గా ఇలాగా 2 స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు, 3 స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు మీ క్వశ్చన్స్ అన్ని కూడా 3 స్టేట్మెంట్స్ డ్రా మనం చేసేస్తున్నాం బికాస్ బేసిక్స్ పర్ఫెక్ట్ చేశారు కాబట్టి. ఈ క్వశ్చన్ లో వేరియన్స్ అని అన్నారు, అంటే కాంప్లిమెంటరీ పేరు వచ్చినా గానీ తీసుకోవద్దు అన్నట్ట. Let us go with the 11th question. Let us try the 11th one. I think can we start here? Okay. From 11th you'll get some answers. Right? ఒకసారి ఫాస్ట్ గా yeah. 11th one. All chilies are garlics. Some garlics are onions. Is it okay now? Voice is okay, everyone? All chilies are garlics. Some garlics are onions. All onions are potatoes. No potato is ginger. So జాగ్రత్తగా డయాగ్రామ్ వేసేయండి త్వరగా. సార్ నా వాయిస్ అనిపిస్తుంది అవుతుంది మీకు? నాకు వినిపిస్తుంది సార్, వినిపించట్లేదు. అవును, మెసేజ్ వద్దమ్మా. ఓకే. చేయలేదా? సార్ వినిపిస్తుందా? Try those answers. హలో, ఇందులో చేయాలి, ఆన్సర్స్ ఇవ్వాలి. చేసిన చెప్పండి ఆన్సర్స్. మేబీ నాకు తెలిసి చేయలేదని అర్థమైంది. రైట్, ఈ మాత్రం మీరు చేయకపోతే వీ కాంట్ జంప్ ఇన్ టు ద ఆన్సర్స్. అంటే ఆ కాన్సెప్ట్స్ లోకి వెళ్ళడానికి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి కష్టం అవుతుంది. అనంత వాట్ ఇస్ ఆన్సర్? ఉతేష్.
Option C. Sir, Right. ఒకసారి draw the diagram fastly. Right. All chilies are garlics. All chilies are garlics. Next, some garlics are onions. Some garlics are onions. All onions are potatoes. All onions are potatoes. And no potato is ginger. Okay. So here, Hello? sorry, these are chilies. These are garlics. All chilies are garlics. Some garlics are onions. These are onions. And all onions are potatoes. And no potato is ఇది garlic. Okay. ఇక్కడ నో కాబట్టి సో యూ హ్యావ్ టు కీప్ అసలు ముందు డయాగ్రామ్ అందరికి వచ్చిందా? ఇఫ్ ఎనీబడి హ్యాస్ డన్ దట్ వన్. అన్మ్యూట్ చేశాను కదా. సార్ Is it okay? సార్ వినిపిస్తుంది అనుకో. సార్ ఓకే ఓకే. ఆనంత నా వాయిస్ వినపడుతుందమ్మా? వినిపిస్తుంది సార్. మా వాయిస్ వినిపిస్తుందా సార్ మీకు? రైట్. ఐశ్వర్య నా వాయిస్ వినపడుతుందా? బట్ యు ఆర్ అనేబుల్ టు హియర్. ఓహో ఓకే, మేజర్ నాకు రావట్లేదా? అంతేనా? ఓకే రైట్. సో నా వాయిస్ అయితే వినపడుతుంది. రైట్. లెట్ మీ సారీ ఇదంతా ఎస్టర్డే మేబీ well now I gave the Sir, permission to వినిపిస్తుందా? ఇప్పుడు ఉతేష్ ఫైన్ కదా? yes sir. సార్ Yeah. Yes sir. గుడ్ మార్నింగ్ సార్. That's fine. Vaitarani, it's okay. yes sir. వినిపిస్తుంది సార్. That's all. The answers are now. Let us go with this one. No potato is ginger. Okay, fine. ఇక్కడ వచ్చేసింది కాబట్టి no. First of all, conclusion. No onion is ginger. No onion అంటే ఇక్కడ ఉంది. No onion is ginger. So అవుతుందా అవదా? So anybody? So definitely is no onion is Wrong. ginger అంటే definitely it comes. Okay, see. ఈ ఆనియన్ అంతా కూడా జింజర్, నో ఆనియన్ ఈజ్ జింజర్. సో జింజర్ ఏది కూడా ఆనియన్ కాదు. అంతే మరి నో జింజర్ ఈజ్ పొటాటో, డెఫినెట్ గా నో లోపల ఉండే ఆనియన్ కూడా కాదు. సో డెఫినెట్ గా రైట్, అది లోపల ఉంది కాబట్టి దాన్ని టచ్ చేయలేదు ఏది జింజర్. రైట్. సో డెఫినెట్ గా ఈజ్ ఇట్ నాట్ ఓన్లీ వన్ ఫాలో, అదర్ ఈజ్ సారీ
First come to the One is conclusion. true. No one in his ginger is definitely follows. No one in his ginger is definitely follows, right? So first one, take the one that is one is follows. Next, some garlics are potatoes. Some garlics are potatoes. So some garlics are potatoes. Definitely is one. Put together. Some garlics are potatoes. Yes, garlics. Idanto garlic circle. Right? So definitely some garlics are potatoes. And some chilies are potatoes. Some chilies. Some chilies are the E circuit, first circuit. Some chilies are potatoes. How it can happen? Is it definite? Definite? Is it definite? సమ్ వచ్చినప్పుడల్లా ఈజీ డెఫినెట్ అనుకుంటా ఉండండి. సో డెఫినెట్ గా ఇది వర్కౌట్ అవ్వదు. సో డెఫినెట్ గా 1 and 2 ప్రాబ్లమ్స్ దట్స్ నట్. సో ఓన్లీ 1 and 2 ప్రాబ్లమ్స్. ఓన్లీ 1 and 2 ప్రాబ్లమ్స్. సో అది అలా పెట్టుకోండి. తర్వాత వీడియో కావాలంటే మళ్ళీ చూడండి. నౌ గో విత్ ద నెక్స్ట్. ఓకే, ఫైన్. Let me go to the next one. Okay. 12th one. Anand, what is the answer? All follow, sir. Sir? Okay. Some. What is the answers? Okay. Answer just here. Okay, all for okay. All for D. D, all for some keys. Some keys are locks. Some locks are numbers. Some locks are with numbers. Some locks are numbers. Some keys are locks and keys. Some keys are locks. Some locks are numbers. All numbers are letters. All numbers are letters. If it is diagram సరిపోయింది. All letters are words. All letters are words. ఇవి words అంటారు. ఇవి letters అంటారు. ఇవి numbers అంటారు. ఇవి blocks. Okay, fine. ఇప్పుడు let us go with some locks are letters. Some locks are letters. Locks is here. Letters is here. So మరి ఆ రెండు intersect అయింది ఇక్కడ some. So definitely some locks are letters. Okay, then some words are numbers. Some words are numbers. Some words are numbers. Same. That is, some words are numbers అంటే మరి ఇప్పుడు all numbers are words అయినప్పుడు some words are numbers definitely follows.
ఇదంతా అన్ని నెంబర్స్ కూడా వర్డ్స్ అయినప్పుడు సమ్ నెంబర్స్ ఆర్ వర్డ్స్ అవుతుంది, సమ్ వర్డ్స్ ఆర్ నెంబర్స్ అవుతుంది, రైట్? దట్ ఈస్ నెక్స్ట్ ఆల్ నెంబర్స్ ఆర్ వర్డ్స్. దట్స్ వాట్ ఆల్ నెంబర్స్ ఆర్ వర్డ్స్ అనేది ఇప్పుడే అనుకున్నాం కదా. అది ఆల్రెడీ ఆల్ నెంబర్స్ ఆర్ వర్డ్స్, దట్ ఈస్ ఆల్రెడీ వీ కెన్ కంక్లూడ్, ముందు నుంచి కంక్లూడ్ చేసేసాం. ఎందుకు? ఆల్ నెంబర్స్ ఆర్ లెటర్స్ అండ్ ఆల్ లెటర్స్ ఆర్ వర్డ్స్ కాబట్టి ఆల్ నెంబర్స్ ఆర్ వర్డ్స్ అవుతుంది 100%. సో ఆల్ ఫాలోస్, ఆల్ ఫాలోస్. అలా కాదు, ఇప్పుడు దీంట్లో ఇప్పుడు సమ్ నో కీ ఈజ్ నెంబర్, నో కీ ఈజ్ నెంబర్ కంక్లూడ్ అవుతుందా లేదా? నో కీ ఈజ్ నెంబర్ కెన్ వి కంక్లూడ్ దట్? వైతరణి, వైతరణి, కెన్ యూ గివ్ ద ఆన్సర్? టైప్ చేయండి. ఓకే. అంటే సార్ ఇప్పుడు కీ నంబర్ కి రిలేషన్ లేదు కదా సార్, అన్డిఫైన్ కదా. డెఫినెట్ కన్క్లూజన్ కాదు కదా సార్. ఎందుకు అవ్వదు? నో కీ ఈజ్ నెంబర్ ఎందుకు అవ్వదు? కెన్ యూ గివ్ ద రీజన్ బిహైండ్ దట్? పాసిబిలిటీ సార్. ఎందుకు అవ్వదు? ఎందుకు అవ్వదు అంటే అవ్వదు అని కాదు, అని అనకూడదు, రైట్? అది డెఫినెట్ కాదు బ్యాక్గ్రౌండ్ సార్. చెప్పాలి. డెఫినెట్ పాసిబిలిటీ కన్క్లూజన్. అసలు నేను పాసిబిలిటీ గురించి మాట్లాడను. నో, అదే అసలు నేను ఇంతవరకు పాసిబిలిటీ Definite- గురించి మాట్లాడట్లేదు. అదే ఇప్పుడు దాకా నేను పాసిబిలిటీ గురించి మాట్లాడలేదు. ఎందుకంటే అందుకనే ఐ నీడ్ ద రైట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దిస్. నో కీ ఈజ్ నెంబర్ ఎందుకు అవ్వదు? మీ వాయిస్ నాకు ఎందుకు వినపట్లేదు ఈరోజు? ఆస్క్ టు అన్మ్యూట్. Some technical error is there. Right. ఈరోజు హౌస్ మీరు మాట్లాడకపోతే క్లాస్ మినిమం టైప్ చేయండి, అందరు టైప్ చేయండి. ఈ రోజుకి మినిమం టైప్ చేయండి. సార్ ఇప్పుడు వస్తుందా వాయిస్? మీ వాయిస్ వీక్ అనిపిస్తుందా? దట్స్ వాట్, ఏదో ప్రాబ్లమ్. యా, నో ప్రాబ్లం. ఒకసారి కనెక్షన్ చెలై ఒకసారి నేను దాన్ని ఏమంటారు, ఒకసారి మీటింగ్ బయటికి వెళ్ళి వచ్చేదా ఒకసారి, సో దట్ కొంచెం ఏమన్నా క్లారిటీ వస్తుంది. ఆర్ అదర్వైజ్ 1 సెకండ్. సార్ వినిపిస్తుందా? Is it okay? ఇప్పుడు మీరు కెన్ స్పీక్ అవుట్ నౌ? సార్ వినిపిస్తుందా? జస్ట్ స్పీక్.
Do you have any? Let's see. Yeah. ఇప్పుడు మాట్లాడండి మీరు తేజ. ఓ. తేజ నౌ is it okay? సార్ యా ఇప్పుడు వినపడుతుంది. ఎస్ తేజ వినపడుతుంది. ఇప్పుడు ఏదో మీరు ప్రాబ్లం అయినట్టు అంటే ఇది కొంచెం మేబీ సర్వర్ డౌన్ వల్ల వినపడలేదు. యా ఎవరిబడి ఓకే కదా. ఇప్పుడు ఉత్తేజ వినయ్ is it okay వినయ్ కొంచెం sir. మేబీ యా ఫైన్. ఎక్సలెంట్. రైట్. ఇప్పుడు నా పాయింట్ ఈస్ ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే నాకు ఆన్సర్ రావాలా, సరిగ్గా ఆన్సర్ రావాలా. అది ఏదో చెప్పాను నేను. ఇది నో కీస్ నెంబర్ అన్నాను కదా. డిఫైన్ లేదు కదా సార్. ఐఎమ్ నాట్ సేయింగ్ నేను పాసిబిలిటీ గురించి మాట్లాడలేదు. వై ఇట్ ఈస్ రాంగ్? డెఫినెట్ గా కాదనా? నో కీ ఈజ్ నెంబర్ ఈజ్ నాట్ డెఫినెట్. వై ఇట్ ఈస్ నాట్ డెఫినెట్? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నో అనే మాటకి ఎప్పుడైనా సరే నేను చెప్పింది ఏంటంటే వాటి మధ్యన ఒక లైన్ ఉండి కట్ చేయాలన్నా కదా. నో అన్నప్పుడు ఇట్ షుడ్ నాట్ టచ్ దిస్ వన్ అన్న. అది ఉందా కండిషన్? అక్కడ లేదు. కాబట్టి ఈ పాయింట్ చెప్పాలి. నో అనే దానికి ఇది ఉండాలి కండిషన్. దట్ ఈస్ దే షుడ్ నాట్ టచ్ ఈచ్ అదర్. సో అది లేదు కాబట్టి అవ్వచ్చు అవ్వకపోవచ్చు అని తర్వాత ముందు లేదు కదా అనే పాయింట్ తెలియాలి. దిస్ ఈస్ వాట్. ఓకే, ఇది ఇంటర్ప్రిటేషన్ ఇలా కరెక్ట్ గా ఉన్నది. దీంట్లో నో కీస్ అంటే ఇక్కడ టచ్ అవ్వకూడదు. ఇంకా అలాంటిది ఏమైనా ఉందా? లేదు కాబట్టి సో వీ కాంట్ సే డెఫినెట్లీ. సో దట్స్ వై ది ఆన్సర్ ఈస్ వీ కెనాట్ ఫాలో. దట్స్ వాట్. ఇప్పుడు దట్ ఈస్ ఓకే, పర్వాలేదు, నో ప్రాబ్లం. నెక్స్ట్ దానికి ఇంటర్ప్రిటేషన్ కరెక్ట్ గా ఉండాలి. ఆన్సర్స్ ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఆన్సర్ ఇస్ నాట్ అట్ ఆల్ క్రైటీరియా. ఇంటర్ప్రిటేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. రైట్. నౌ గో విత్ ద let us go with the next question. Some windows are doors, all doors are walls, no wall is roof, and all roofs are shelters. ఆల్ ఫాలోస్. అక్కడ అసలు లేదుగా ఆప్షన్. Aishwarya, what is your answer? వైతరిని నీ ఆన్సర్ ఏంటమ్మా? చూడు. జాగ్రత్తగా డయాగ్రామ్ వేయాలి. మినిమం సైడ్ డయాగ్రామ్ వేయడం నేర్చుకోండి. మినిమం సైడ్ డయాగ్రామ్ వేయాలి. Some windows are doors. All doors are walls.
doors are walls. No wall is roof. All roofs are shelters. Yeah. Well, so what is the answer? First Maybe. statement, it's definite, sir. First statement is definite. Sorry, first conclusion. Other the first conclusion. Mundu, come to the some windows, EV windows are doors, EV doors, and all doors are walls, walls. No wall is roof, kada. So I think I made a mistake. Right, we have done mistake. Okay. So your chapalede. All doors are walls. No wall is roof. No wall is roof. Definitely, what we Separate. do? There is separate. No wall is roof. No wall is roof. We have to make make it separation. Then all roofs are shelters. All roofs are shelters. Good. All roofs are shelters. And కొంచెం better. Yeah. ఇదే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు క్వశ్చన్ లో మీరు అది చూసుకోండి అందరూ. ఆర్ ఫార్మింగ్ ద డయాగ్రామ్ ఆర్ నాట్. Roofs. These are roofs. Even roofs. And no, all roofs are shelters. Even shelters. Okay. I think you're up to the mark. Right? What is the answer? You said answer actually that is D. Okay. Only one follows. Right. What is the answer? D, sir, 1. D. Is it D? What about Anandita? What is the answer? D, sir. 100 D. And the perfect which. So some windows are doors. Okay, some windows are doors. Sorry. First conclusion, some windows are walls. Some windows are walls. Yes, some windows are walls happens. Right. And no wall is shelter. No wall. No wall. This wall isn't the wall. Right? This one is the wall. No wall is shelter. Allow the no wall is a roof of the no wall is shelter. Okay, so no wall is shelter cannot be that one. ఏమవుతుంది నోతో ఏమొస్తుందండి ఎవరు నో వాల్ ఈజ్ రూఫ్ కాబట్టి నో రూఫ్ ఈజ్ వాల్ వస్తుంది అంతేనా రివర్స్ లో నో రూఫ్ ఈజ్ వాల్ ఓకే ఫైన్ సో ఇక్కడ లేదు కాబట్టి ఓకే ఫైన్ నెక్స్ట్ డోర్ ఈజ్ షెల్టర్ డోర్ ఎక్కడ ఉంది డోర్ లోపల ఉంది యా డోర్ లోపల ఉంది డోర్ నో డోర్ ఈజ్ షెల్టర్ అంట రైట్ నో డోర్ ఈజ్ షెల్టర్ సి ఇదేమో రూఫ్ ఇదేమో షెల్టర్ రైట్ దిస్ వన్ ఇస్ షెల్టర్ ఇదంతా షెల్టర్ నో డోర్ ఇస్ షెల్టర్ అంటే నో డోర్ ఇస్ షెల్టర్ అంటే మరి కరెక్టే కదా నో డోర్ ఇస్ షెల్టర్ అదే సార్ కరెక్టే ఆప్షన్ లేదు ఇది కరెక్టే
ఓన్లీ అదే 1 and 3 ఉంది కదా. One and 3 is there. No. No door is shelter. No door is shelter. Yes. మరి ఇక్కడ వాల్ ఆగి కదా, మరి లోపలికి వెళ్ళాల్సింది షెల్టర్. ఎవ్రీవన్ సార్ రూఫ్ ఇచ్చారు కదా సార్, షెల్టర్ కాదు కదా. నో వాల్ ఇస్ రూఫ్. నో షెల్టర్ ఏమన్నా నో వాల్ ఇస్ రూఫ్ ఇచ్చారు కదా సార్. నో వాల్ షెల్టర్ కాదు కదా. షెల్టర్ no wall is roof. So if no wall is roof, no roof is wall. Okay, fine. No roof is wall. So what? కాబట్టి no roof is షెల్టర్ wall. అదర్ పార్ట్. సో షెల్టర్ ఇక్కడ ఉంది. ఈజ్ దర్ ఎనీ కండిషన్ బిట్వీన్ డోర్ అండ్ షెల్టర్? నో అని ఉందా? డోర్ అండ్ షెల్టర్ ఉందా? లేదు కదా. సో నో డోర్ ఇస్ షెల్టర్ అంటే డోర్ కి షెల్టర్ మధ్యన ఉండకూడదని ఉంది. దట్ ఈస్ సో డెఫినెట్లీ ఈజ్ దర్ ఎనీథింగ్ లైక్ దట్? నో, ఇట్ ఈస్ నాట్ దేర్. ఓకే. ఇంకొకటి ఇక్కడ షెల్టర్ ఒకవేళ షెల్టర్ కన్నా లోపల ఉందనుకో, దీని లోపల ఉందనుకో, డెఫినెట్ గా అప్పుడు చెప్తాం. అప్పుడు ఇది రూఫ్ నుంచి బయటికి రాదు, ఇది రూఫ్ నుంచి బయటికి రానప్పుడు దాన్ని ఎలా టచ్ చేస్తుంది అని చెప్పొచ్చు. కానీ ఇది ఆల్రెడీ బయట ఉంది, షెల్టర్ ఉంది కాబట్టి షెల్టర్ కెన్ ఎన్గల్ఫ్. ఇప్పుడు చూడండి, దట్ ఈస్ ఇట్ కెన్ గో రైట్. సో ఇట్ కెన్ హ్యాపెన్. నో డోర్ షెల్టర్ అనేది అప్పుడు డెఫినెట్ గా వర్క్అవుట్ ఉంది. అండర్స్టూడ్? సో నో డోర్ షెల్టర్ అనేది ఇట్ కెనాట్ బి డెఫినెట్లీ కార్డ్స్, డెఫినెట్లీ కార్డ్స్ అంతే. అయితే నాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు నేను కింద ఇంకొక టూ కంక్లూషన్స్ రాస్తాను. గివ్ దట్ ఆన్సర్ రైట్. ఇక్కడ నో window is roof. No window is roof. నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ నో డోర్ ఈజ్ రూఫ్. ఓకే, ఇవి వదిలేసేయండి. 1, 2, 3 వదిలేసేయండి. ఇప్పుడు నాకు గివ్ ద ఆన్సర్ ఫర్ 4 and 5. 4 follows, 5 follows, both 4 and 5 follows, neither 4 nor 5. Only 5 follows. 4. Excellent. Aishwarya, excellent. Very good. Enti? Very good. Very good. Only 5. బాగా చెప్పారు. దట్స్ ఇట్. ఓకే, మరి అందరికి అర్థమైంది పాయింట్. నో విండో ఈజ్ రూఫ్, నో డోర్ ఈజ్ రూఫ్. తేజ ఏమంటావు? నో విండో ఈజ్ రూఫ్, ఓన్లీ 5 రైట్. వై దిస్ ఈజ్ రాంగ్ అంటే దిస్ ఈజ్ వై నో విండో ఈజ్ రూఫ్ ఎందుకు రాంగ్ అంటే దాని మధ్య కండిషన్ లేదు, లేనప్పుడు నో అని ఎలా చెప్తాం? సో దట్స్ వై ఇట్ ఈస్ వి కాంట్ సే. సో రిమూవ్ దట్ 4. నో డోర్ ఈజ్ రూఫ్ అంటే డోర్ రూఫ్ చూస్తే అసలు రూఫ్ కి వాల్ కి అక్కడ ఉన్నప్పుడు వాల్ లోపల ఉన్న డోర్ హౌ కెన్ ఇట్ కమ్ అవుట్? నో. హౌ కెన్ ద రూఫ్ గో ఇన్సైడ్? నో. సో డెఫినెట్ గా నో రూఫ్ ఈజ్ డోర్ అనేది హ్యాపెన్స్. సో ఓన్లీ 5 హ్యాపెన్స్. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. ఓకే, ఇది ఈ మాత్రం వచ్చిందంటే యూ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్ అని అర్థమైంది. రైట్, వెరీ నైస్. ఇప్పుడు లెట్ us ఇంకా
13, 14, 15 అన్ని మీరు చేసేయండి. బట్ ఐ విల్ గో విత్ 16th ఐ థింక్ సో. మీరు చేశారో తెలీదు. బట్ పాయింట్ ఈస్ దట్ 16 నుంచి కొంచెం డయాగ్రామ్స్ కొంచెం ఇబ్బంది పడతాయి అన్నమాట. మీరు పడొచ్చేమో. లెట్ us try this one, 16th one. Some trees are branches. All buds are branches. All flowers are trees. నేను అడిగినప్పుడు ఆన్సర్స్ ఇవ్వండి. ఓకే, నేను అడిగినప్పుడు ఇవ్వండి. సో దట్ ఛాన్స్ ఫర్ అదర్స్ ఆల్సో. ఓకే, గుడ్, వెరీ నైస్. ఆన్సర్ వచ్చేస్తున్నాయా? ఓకే, జాగ్రత్త చేయండి. నేను ఇలా డయాగ్రామ్ షెడ్ డ్రా ద డయాగ్రామ్. Some trees are branches. Some trees are branches. All buds are branches. These are trees or branches. Next, all buds are branches. నేను ఇంకా డయాగ్రామ్ ఇలా రాద్దాం. ఓకే, all buds are branches. You see, all buds are branches. Buds లోపల ఉండాలన్నమాట. లీస్ట్ కట్ అవ్వకూడదు, ఇక్కడ టచ్ అవ్వకూడదు, దీన్ని చేయకూడదు. ఆల్ బడ్స్ ఆర్ బ్రాంచెస్. దీన్ని కూడా టచ్ చేయకూడదు, కొంచెం దగ్గరికి పెట్టేసి అలా ఉంచాలి. బడ్స్ ఆర్ బ్రాంచెస్. ఆల్ ఫ్లవర్స్ ఆర్ ట్రీస్. ఆల్ ఫ్లవర్స్ అన్ని ట్రీస్ లోపల ఉంటాయి. ఆల్ ఫ్లవర్స్ ఆర్ ట్రీస్ అంటే ఆల్ ఫ్లవర్స్ ఆర్ ట్రీస్ అంటే ఇలా కూడా ఇలా రాయొచ్చు, ఇలా చేయొచ్చు. కానీ అనవసరంగా ఇక్కడ కట్స్ ఎక్కారు కదా, లీస్ట్ కట్స్ మినిమం ఎంకరేజ్మెంట్ అనేది ఉంది కాబట్టి we should not do like that. So remove that one, right? So ఎలా చేయాలి ఇప్పుడు? దట్ ఈస్ ఆల్ ఫ్లవర్స్ ఆర్ ట్రీస్ అంటే ఫ్లవర్స్ ఉండాలి ట్రీస్ లోపల, ఇది కూడా టచ్ చేయకూడదు. బట్ ఓకే, ఫైన్, ఫ్లవర్స్. ఇది ఫస్ట్ డయాగ్రామ్ పర్ఫెక్ట్ గా అందరూ చేస్తారు. ఇది ఇలాగే వచ్చిన డయాగ్రామ్. లీస్ట్ కట్స్ అండ్ మినిమం ఎంక్రోచ్మెంట్. లీస్ట్ కట్స్ ఉండాలి, మినిమం ఎంక్రోచ్మెంట్. కబ్జా తక్కువ చేయాలి, మినిమం ఎంక్రోచ్మెంట్ అనేది ఇంపార్టెంట్. ఓకే, వెరీ గుడ్. ఇక్కడ సో వన్స్ యూ గాట్ దిస్ వన్, ఇప్పుడు డైరెక్ట్ గా సమ్ బ్రాంచెస్ ఆర్ బడ్స్. సమ్ బ్రాంచెస్ దట్ ఈస్ ఇఫ్ ఆల్ బడ్స్ ఆర్ బ్రాంచెస్ అంటే సమ్ బడ్స్ ఆర్ బ్రాంచెస్. సమ్ బడ్స్ ఆర్ బ్రాంచెస్ అయితే సమ్ బ్రాంచెస్ ఆర్ బడ్స్. సో డెఫినెట్ గా conclusion one follows. Some trees are flowers అంటారు. Some trees are flowers. Okay, some all flowers are trees అన్నప్పుడు some trees are flowers definitely అవుతుంది. Yes. Some buds are trees. Some buds are trees. Trees ki buds, there is no connection. So it is disqualified. It won't follow. So answer only 1 and 2 follows. Okay, good. ఒకసారి మీరు ఆన్సర్స్ అన్ని, ఐ థింక్ ఆనందిత, యూ గాట్ ద ఆన్సర్స్ ఆల్ ఆఫ్ దెమ్. ఉతేజ్, సో కెన్ యూ పోస్ట్ ద ఆన్సర్స్ ఫ్రమ్ 1 to 20 లేదా Yes, sir. యూ కెన్ పోస్ట్ ద ఆన్సర్స్, దట్ ఈస్ సో దట్ Yes. ఐ కొంచెం పోస్ట్ చేసేయమ్మా. దట్ ఈస్ సో దట్ ఫ్రమ్ 11, 15, 16, ఫ్రమ్ 16 20 కాదు, 11 to 17th యా డౌట్ ఉందా? 17th లో స్టేట్మెంట్ కంక్లూజన్ ఒకటే ఇచ్చారు సార్. అవునా, ఒకసారి చూద్దాం. ఎస్, మేబీ ఓకే, ఐ థింక్ దిస్ ఈస్ అండర్స్టూడ్, రైట్? ఓకే, నౌ లెట్ us do. ఏమైనా డౌట్ ఉంటే, దీని పేపర్లో డౌట్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ.
All actors are okay. ఇక్కడ all actors are poets. Right. Actually, maybe it is all actors are poets. More than this is what we call restatements అంటాం. Restatement is not conclusions, right? అలా చెప్పకూడదు. సార్ రీస్టేట్మెంట్ సార్ All actors are poets. If all actors are poets, again actors are poets అనే మాట జనరల్ గా రీస్టేట్మెంట్ మనం దాన్ని యాక్చువల్ గా ఒరిజినల్ దాంట్లో లేదనుకుంటా. వన్ సెకండ్, అసలు నేను ఒరిజినల్ కాల్ ఉందా లేదా చూద్దాం, దాని తర్వాత చెప్తాను. లక్కీగా వచ్చింది ఇప్పుడు గాడ్ దట్ 17th కదా. See, generally coded inequalities లో inequalities, whenever you say inequalities, restatement is a conclusion అని చెప్తాం అక్కడ, బట్ అక్కడ చెప్పడానికి ఛాన్స్ లేదు. 1 second. 17. ఎస్, సో ఒరిజినల్ లో కూడా ఉంది కానీ సో నా పాయింట్ అయితే రీస్టేట్మెంట్ కెన్ బి ఏ కంక్లూజన్ ఆల్సో అని అంటాం, కాకపోతే చేయకూడదు అనే పాయింట్ నాకు తెలుసు. రైట్, ఇప్పుడైతే దాన్ని కొంచెం హోల్డ్ లో ఉంచండి. ఉతేష్, యా సార్ డోంట్ కమ్ టు కంక్లూజన్. ఎప్పుడైనా ఇప్పుడు విషయం ఏంటంటే సార్ యాక్చువల్లీ వినిపిస్తుందా? యా వినపడుతుంది. ఎస్, 19th క్వశ్చన్ ఒకసారి చెప్పండి. 17 you put one as a whole, okay, put it as a whole, you hold that one, and I'll go with ఇదేంటిది మీకు కనపడుతుందా? ఏం కనపడుతుంది? One second. Yeah, is it fine? కనపడుతుంది కదా ఇప్పుడు? 9 see ఇప్పుడు వాట్ యు ఆన్సర్, రైట్, ఇక్కడ చూడండి అందరూ, యు మే గాట్ ఆన్సర్, ఓకే, మీకు ఆన్సర్స్ వచ్చిండొచ్చు. ఇఫ్ యు సీ దట్ వన్, యాక్చువల్గా దిస్ వన్, ఆల్ యాక్టర్స్ ఆర్ పోయిట్స్ అని, మళ్ళీ కన్క్లూజన్ లో కూడా ఆల్ యాక్టర్స్ ఆర్ పోయిట్స్. All actors are poets. Again, all actors are poets అన్నప్పుడు that is not at all a conclusion. All actors are poets అని మళ్ళీ కన్క్లూజన్ all actors are poets అనొచ్చా అంటే వాస్తవానికి అనకూడదు. Restatement cannot be conclusions. Restatement cannot be conclusions. అది రాసుకోండి. రీస్టేట్మెంట్, ఒక స్టేట్మెంట్ ని మళ్ళీ రీస్టేట్ చేసే స్టేట్మెంట్ cannot be directly considered as a conclusion. Restatement cannot be conclusions. ఇప్పుడు అందరూ all Indians are intelligent, so all Indians are intelligent అనొచ్చా? బాగుంటుంది అలాగా? all Indians are intelligent అని చెప్పి, are in this class some students are intelligent, therefore some students are intelligent అనొచ్చా? బాగోదు అలాగా. క్వశ్చన్ పేపర్ మళ్ళీ చెప్పినట్టు ఉంటుంది ఆన్సర్ చెప్పమంటే, రైట్. అందుకు రీస్టేట్మెంట్ కెనాట్ బి ఏ కంక్లూజన్. ఓకే, మరి ఆప్షన్ లో ఉంటే రాంగ్ అని పెట్టుకోవాలా సార్? ఇంకా
కంక్లూజన్ లోకి తీసుకోకూడదు అనమాట. నువ్వు కన్క్లూజన్ తీసుకోకూడదు, రైట్? ఎప్పుడైనా అంటే సంథింగ్ లైక్ ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ లో ఏ ఈజ్ బాయ్, రవి ఈజ్ ఏ బ్రిలియంట్ బాయ్ అనేది స్టేట్మెంట్. రవి ఈజ్ ఏ బ్రిలియంట్ బాయ్. ఓకే, సో వాట్ వీ కెన్ కంక్లూడ్ ఈజ్ రవి ఈజ్ ఏ బ్రిలియంట్ బాయ్ అంటామా? అది ఇట్ డజంట్ సౌండ్ గుడ్, ఇస్ ఇట్ నాట్? అది కంక్లూజన్, దో ఇట్ ఈస్ పాజిటివ్, అది పాజిటివ్ అయినప్పటికీ, రెండు ఉన్నప్పటికీ, ఇట్ ఈస్ నాట్ ఏ రీస్టేట్మెంట్, కెనాట్ బి ఏ కంక్లూజన్. ఓకే, దానికి అది ఇట్ ఈస్ ఆల్రెడీ డెఫినెట్లీ ట్రూ, అది డెఫినెట్లీ ట్రూ. దాని గురించి అసలు మాట్లాడకూడదు, అసలు కంక్లూజన్స్ కింద రాదనమాట. అది ఇట్స్ ఏ ఫ్యాక్ట్ అంతే, దట్స్ ఆల్. దాన్ని మళ్ళీ రీస్టేట్ చేయకూడదు. దాన్ని రీస్టేట్మెంట్ కెనాట్ బి ఏ కంక్లూజన్, అది పెట్టేసుకోండి మీరు, నో డౌట్, రైట్? సో గుడ్ అబ్జర్వేషన్. నేను పేపర్ చాలా ఏళ్ళైంది మార్చి, బట్ నోబడీ ఆస్క్డ్ అబౌట్ దిస్ వన్. అండ్ రైట్, ఒకసారి చూద్దాం ఉండండి. ఇప్పుడు వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆల్ యాక్టర్స్ ఆర్ దిస్ వన్. వన్ తీసేస్తే లేదు కదా సార్ ఆప్షన్. అందుకని ఉంది. ఆల్ యాక్టర్స్ ఆర్ పోయట్స్, సమ్ రైటర్స్ ఆర్ డాన్సర్స్. నో, ఒకసారి ఆల్ యాక్టర్స్ ఆర్ పోయట్స్, ఆల్ యాక్టర్స్ ఆర్ పోయట్స్, సమ్ రైటర్స్ ఆర్ డాన్సర్, ఆల్ పోయట్స్ ఆర్ రైటర్స్. ఇది రాద్దాం. ఆల్ పోయట్స్ ఆర్ రైటర్స్, ఆల్ పోయట్స్ ఆర్ రైటర్స్, అండ్ సమ్ రైటర్స్ ఆర్ డాన్సర్స్. అయ్యో, రైట్. ఇప్పుడు దీంతో రాద్దాం డయాగ్రామ్. All actors are poets. All actors are poets. All poets are writers. All poets are writers, and some writers are dancers. Okay, వీళ్ళు actors, వీళ్ళు poets. All poets are writers, వీళ్ళు writers, and some writers are dancers. Okay, fine. ఇప్పుడు ఆల్ యాక్టర్స్ ఆర్ పోయిట్స్ అనే వర్డ్ ఇక్కడ తీసుకుంటాం కదా, అది దట్ ఈస్ కంక్లూజన్. పుట్ ఇట్ యాస్ నో కంక్లూజన్. ఆల్ యాక్టర్స్ ఆర్ పోయిట్స్ అనేది డైరెక్ట్ స్టేట్మెంట్. ఆల్ యాక్టర్స్ ఆర్ పోయిట్స్ ఆల్రెడీ వచ్చేసి, దాన్ని మనం చెప్పకూడదు, అలా కంక్లూజన్ అనకూడదు. సమ్ డాన్సర్స్ ఆర్, నెక్స్ట్ వన్, సమ్ డాన్సర్స్ ఆర్ రైటర్స్, సమ్ డాన్సర్స్ ఆర్ రైటర్స్. ఓకే, సమ్ డాన్సర్స్ ఆర్ రైటర్స్, ఫైన్. And some dancers are actors. Some dancers actors also are, no. Okay, so actually it is only 2 follows. కానీ ఇక్కడ మీకు 1 and 2 follow, only 1 and 2 follow ఉంది కదా, రైట్? ఇక్కడ మీరు ఆప్షన్ ఇక్కడ మార్చేసేయండి. ఇక్కడ యాక్చువల్ గా ఆప్షన్ ఈ కూడా ఉంది, నన్ ఆఫ్ దీస్. ఆప్షన్ ఈ కూడా ఉంది, నన్ ఆఫ్ దీస్. కాకపోతే నేను ఇది యూ రిమూవ్ దిస్ నన్ ఫాలోస్ అండ్ సే only 2 follows. Only follows, right? ఇప్పుడు మనకి కాంట్రడిక్షన్ ఎక్కడ వచ్చింది? కెన్ ద స్టేట్మెంట్ బి కెన్ రీస్టేట్మెంట్ కెన్ బి ఏ కంక్లూజన్ అనే పాయింట్, రైట్? యూ పుట్ ఏ స్టార్ మార్క్ ఆఫ్ దట్. మీరు నోట్ పెట్టుకోండి. రీస్టేట్మెంట్ కెనాట్ బి ఏ కంక్లూజన్. ఇది రీసెంట్ గా ఇప్పుడు 10 years నుంచి ఫ్యాకల్టీ చెప్తున్న పద్ధతుల్లో ఇదనమాట. కానీ నేను చదువుకున్నప్పుడు రీస్టేట్మెంట్ ఈజ్ ఏ కంక్లూజన్ అనేది చదువుకున్నాను. నేను చదువుకున్నాను అప్పట్లో, వెన్ ఐ లెర్న్. సో నేను చదువుకున్నప్పటికి ఇప్పుడు మారకూడదు కదా. బట్ పాయింట్ ఈజ్ ఎవ్రీబడి ఈజ్
దట్ ఈస్ స్కెప్టిక్, దట్ ఈస్ ఎస్కేపింగ్ ఫ్రమ్ దిస్ డిస్కషన్. కాబట్టి మనం దీని గురించి మీరు స్టార్ మార్క్ పెట్టుకోండి. డెఫినెట్ గా ఐ గివ్ ద క్లారిటీ టుమారో, రైట్? నో డౌట్. సో ఇది ఖచ్చితంగా చెప్పాల్సిన విషయం. రీస్టేట్మెంట్ కెన్ బి కంక్లూజన్, కెనాట్ బి అంటే ప్రస్తుతానికి మీరు కెనాట్ బి అనే చూసుకోండి. అండర్స్టూడ్ ఎవ్రీవన్? ఓకే, నౌ కమ్ టు ద 19th. I think I'm clear. Okay. ఇప్పుడు all jewels are rings, some rings are necklaces, some cakes are jewels. సార్ అన్ని చేసేసాం సార్, ఇవి నిన్న హోంవర్క్ చేశారా? మరి ఆన్సర్స్ కదా? ఆన్సర్స్ ఆన్సర్ సమ్ కింగ్స్ ఆర్ కేక్స్, రింగ్స్ ఆర్ ఆప్షన్ some rings are cakes. Only two follow, sir. C or D? అది 1 and 3 కొంచెం కాంప్లిమెంటరీ స్టేట్మెంట్స్ కదా. అవునా? ఓకే, 1, 3 నెక్లెస్ జ్యువెల్స్. ఓకే, నెక్స్ట్ కాంప్లిమెంట్ ఉంది. either 1 or 2, 1 or 3. Okay, answer then. Some. All jewels are rings. All A jewels. sir, answer. Option A na? Okay, all jewels are rings. Some rings are necklaces. Some cakes are jewels. A jewels, all jewels. Some cakes. Wow, కొంచెం టిపికల్ గా ఉంది కదా. దీన్ని all jewels are rings. All jewels are rings కొంచెం చిన్నది చేద్దాం. Then some rings are necklaces సరిపోయింది. Some cakes are jewels. Some cakes are jewels. Some cakes are jewels అంటే some cakes are jewels. Some cakes are jewels. Is it this diagram you got? Everyone? Okay, ఇక్కడ all jewels, ఇవి jewels అండి. All jewels, all jewels are rings. ఇవి rings. Some rings are necklaces. ఇవి necklaces. Some cakes are jewels అంటే ఇదిగో jewels ఇవి. Some cakes are jewels అంటే ఇది. Some cakes are jewels. కేక్స్ బయట కూడా ఉండొచ్చు కదా సార్. వెరీ గుడ్. అది సో ఇలా డయాగ్రామ్ రాస్తే కేక్స్ ని జ్యువెల్స్ లోపలికి సమ్ అనేది ఓకే, కానీ ఈ కేక్స్ ఎప్పుడు కూడా రింగ్స్ లో వెళ్ళిపోయింది చూసారా, అది కండిషన్. లీస్ట్ కట్స్ అండ్ మినిమం ఎంకరేజ్మెంట్. సో వీ షుడ్ నాట్ రైట్ లైక్ దిస్. కేక్స్ బయటకు వచ్చేసేయాలి. కేక్స్ బయటకు వచ్చి ఇలా ఉండాలి. దట్ ఈస్ రైట్. సో పాయింట్ ఈజ్, సో హ్యావ్ యూ గాట్ ఈ డయాగ్రామ్ ఇలా వేయగలిగారా? ఇఫ్ దిస్ ఈస్ క్లియర్, yes, okay, some jewels are cakes అన్నప్పుడు ఇది you can take, and some rings ఉన్నాయి కాబట్టి సో some rings are cakes also happens. అంతే తప్ప దాని లోపల తీసుకెళ్ళిపోతుంది. లోపల తీసుకెళ్తే ఏముంది, ఎంకరేజ్మెంట్, ఫుల్ ఎంకరేజ్మెంట్ దాని లోపల తీసుకెళ్ళి మింగేస్తుందంట. మింగేయకూడదు. లీస్ట్ దాదాపు ఎంత వీలైతే అంత వెనక్కి వచ్చేసేయాలి తప్ప లోపలికి వెళ్ళకూడదు. నౌ ద కేస్ ఈజ్ సమ్ నెక్లెసెస్ ఆర్ జ్యువెల్స్. సమ్ నెక్లెస్, ఎక్కడ నెక్లెస్ ఇక్కడ ఉంది, జ్యువెల్స్ ఎక్కడ ఉంది, ఎక్కడో ఉంది, కాబట్టి ఇట్ కెనాట్ హ్యాపెన్. ఓకే. సమ్ రింగ్స్ ఆర్ కేక్స్. సమ్ రింగ్స్ ఆర్ కేక్స్ అంటే ఇందాక లోపలికి వెళ్ళినప్పుడు అప్పుడు సమ్ రింగ్స్ ఆర్ కేక్స్ అనే ఇక్కడ డయాగ్రామ్ తో పాటు
మేబీ డయాగ్రామ్ వచ్చి ఉండొచ్చు కానీ ఇది తప్పు, ఈ డయాగ్రామ్ తప్పు. కేక్స్, యు టేక్ ద కేక్స్ లైక్ దిస్, రైట్? సమ్ కేక్స్ ఆర్ జ్యువెల్స్, సారీ ఏంటది, సమ్ రింగ్స్ ఆర్ కేక్స్, సమ్ రింగ్స్ ఆర్ కేక్స్, సమ్ రింగ్స్ ఆర్ కేక్స్ అంటే ఇది everything. And this will follow. And no jewel is a necklace. No jewel is a necklace. No jewel is a necklace cannot be happen. But point is that ఇప్పుడు చెప్పండి కాంప్లిమెంటరీ పేర్ లో, right? So complementary pair we have కాంప్లిమెంటరీ పేర్ ఉందా కాదా, అవునా కాదా? జ్యువెల్ నెక్లెస్ అని. See, first one and second one, that is third one. One is positive, some necklace are jewels. ఇక్కడేమో నెగిటివ్ ఉంది. సేమ్ నెక్లెస్ ఉంది, జ్యువెల్ ఉంది. వాట్ ఆర్ ద స్టేట్మెంట్? సమ్ నో. సో కాంప్లిమెంటరీ పేర్ ఏంటయ్యి? ఆల్ సమ్ నాట్, నెక్స్ట్ సమ్ నాట్ అండ్ సమ్ నో. ఇది థర్డ్ వెరైటీ, సమ్ నో. సో డెఫినెట్లీ ఎయిదర్ ఆర్ కేసెస్ కాబట్టి, సో ఎయిదర్ 1 or 3 and only 2 formulas, and only 2 and either 1 or 3 formulas. That is ఇది గుడ్. అయితే ముందు ఇది రాసుకుంటే, బట్ పాయింట్ ఈస్ ఇక్కడ డయాగ్రామ్ లో కొంచెం ప్రాబ్లం అయింది కదా, ఇది ఈ ప్రాబ్లము. నా దీన్ని ఎలా కౌంటర్ చేయాలి అంటే, లెట్ us do in a different way. First, see, ఇప్పుడు you see this one. First select the common thing, rings. ఇది ఒక కామన్. ఇంకోటి ఏంటి కామన్? రింగ్స్ కామన్ ఉంది. ఇంకేమైనా కామన్ ఉన్నాయా? సార్ కన్ఫ్యూజన్ కాంప్లిమెంటరీ. నేను ఇప్పుడు మళ్ళీ దీనికి వచ్చాను. ఇప్పుడు మీకు అర్థం కాదు. ఇది స్టేట్మెంట్ కదా, స్టేట్మెంట్ మనము ఆప్షన్స్ లో కంక్లూజన్స్ లో నెక్లెస్, జ్యువెల్స్. Some necklaces are jewels. No jewels is necklace. So contradictory ఉంది. Some no condition లో either 1 or. అవును, either 1 or 3 follows. Either 1 or 3 follows and only 2. Second is definite statement. Definite conclusion. ఓకేనా? అయితే ఇప్పుడు నేను అనేది డయాగ్రామ్ వేసి నెక్స్ట్ వినపట్ల, నీ మాట వినపట్ల తేజ. ఒకసారి మీరు నీ మాట, హలో, 1 second, ఇంకోసారి చెప్పు తేజ. నీ వాయిస్ క్లారిటీ లేదు సార్. ఓకేనా? చెప్పండి సార్. ఇప్పుడు చెప్పు. నీ వాయిస్ బ్రేక్ అవుట్. ఇప్పుడు నేను ఒకసారి స్మాల్, ఐ వాంట్ టు మేక్ వన్ ఇంటర్ప్రిటేషన్. ఒకసారి చూడండి అందరూ. రింగ్స్ అనేది ఇక్కడ కామన్, జ్యువెల్స్ అనేది కూడా కామన్ కదా. జ్యువెల్స్ అనేది కూడా కామన్ కదా, రైట్? ఇప్పుడు చూడండి ఇక్కడ, వెన్ ఎవర్ ఇట్ గోస్ లైక్ దిస్, కొంచెం డయాగ్రామ్ మీకు ఇబ్బంది పెడతారు అనమాట. అప్పుడు మీరు ఏం చేయాలంటే, ఈ కామన్ ఉన్న వాటిని పక్కన పెట్టి, ఏదైతే సింగిల్ ఉన్నాయో ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏది ఉందో దాంతో స్టార్ట్ చేయండి. లెఫ్ట్ హ్యాండ్ ఏముంది? లెఫ్ట్ సైడ్ ఏముంది? కేక్స్ ఉంది కాబట్టి దీంతో స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ డయాగ్రామ్ దీనికి వేస్తాము, ఓకే. సెకండ్ డయాగ్రామ్ దీని కనెక్టెడ్ దేంతో ఉంది? ఇక్కడ ఉంది, ఇది ఉంది, పైది ఉంది. ఎందుకంటే జ్యువెల్స్ దాంతో కనెక్ట్ అయింది కదా, కాబట్టి ఆ డయాగ్రామ్ ఇస్తాము. మళ్ళీ రింగ్స్ దేని కింద అయితే థర్డ్ కాబట్టి ఇది థర్డ్ కింద ఇస్తాం. దట్ ఈస్ ఇది. దిస్ ఇస్ ద వే యూ హ్యావ్ టు డూ. ఓకే.
right? Now let us ఇప్పుడు ఈ పదే టైంలో చేద్దాం. ఇప్పుడు హౌ యూ కెన్ ఈజీలీ గెట్ ద ఆన్సర్, హౌ టు డ్రా ద డయాగ్రమ్ ఇస్ ఆల్సో వన్ ఆర్ట్ అన్నమాట, రైట్? అది కూడా జాగ్రత్తగా చేసుకోవాలి. చూడండి ఇప్పుడు చూడండి, ఫస్ట్ డయాగ్రామ్ సమ్ కేక్స్ ఆర్ జ్యువెల్స్. సమ్ కేక్స్ కేక్స్ అన్ని సమ్ కేక్స్ ఆర్ జ్యువెల్స్. కేక్స్ జ్యువెల్స్. ఇప్పుడు ఇది వచ్చేసి జ్యువెల్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది దీని తర్వాత ఏం వేయాలి? ఇదిగో ఫస్ట్ ఇక్కడ రెండో ఇది ఆల్ జ్యువెల్స్ ఆర్ నెక్లెస్ వేయాలి. ఆల్ జ్యువెల్స్ ఆర్ నెక్లెస్. ఆల్ జ్యువెల్స్ ఆర్ నెక్లెస్. ఎస్, నెక్లెస్. వెరీ గుడ్. అండ్ దాని తర్వాత సమ్ రింగ్స్ ఆర్ నెక్లెసెస్. సమ్ రింగ్స్. ఏది సమ్ రింగ్స్ ఆర్ నెక్లెసెస్? సమ్ రింగ్స్ అన్నారు. ఎక్కడ సమ్ రింగ్స్ ఆర్ నెక్లెసెస్? సమ్ రింగ్స్ ఆర్ నెక్లెస్, సమ్ నెక్లెస్ ఆర్ రింగ్స్, దట్స్ ఆల్. ఇది రింగ్స్ అయిపోయింది. ఇది చూడండి ఎంత నీట్గా వచ్చిందో డయాగ్రామ్, రైట్? సో ఇప్పుడు చూడండి హౌ టు ఇంటర్ప్రిట్ దిస్ వన్. నౌ ఇంటర్ప్రిటేషన్ విల్ బి ఈజీ. నౌ సి some necklaces are jewels. Some necklaces are jewels. Some necklaces are jewels. ఇదే కదా jewels, ఇదేమో necklace. Some necklaces are jewels. Over. This is ఏం చేస్తున్నాం? కింద రాసాను, పైన రాశాను. అందరూ మేడ్ ఒకసారి వన్స్ అగైన్ అందరూ చూస్తున్నారా? నేను తప్పు చేస్తున్నా కూడా నన్ను ఆపట్లేదు ఎవరు. ఓకే, ఫస్ట్ some cakes are jewels. Cakes are jewels. Some cakes are some cakes are jewels. Jewels. Next, all jewels are rings. All jewels are rings. ఇవన్నీ rings. All jewels are rings. Some rings are necklaces. Some rings are necklaces. Okay, reverse necklaces. That's it. ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది డయాగ్రామ్. అదే పైన నెక్లెస్ బదులు రాశాను కదా, అందువల్ల ప్రాబ్లం అయింది. ఓకే, come to this one. Some necklaces are jewels. Some necklaces are jewels. ఎలా అవుతుంది? No, it cannot happen. Next, some rings are cakes. Some rings are cake. Yes, some rings are cakes. ఇదిగోండి, Yes. this one. It is happening. Okay, that is this one happens. Yes, and no jewel is a necklace. No jewel. Jewel ఇదంతా jewel. No jewel is a necklace. Right? ఏదైనా కండిషన్ ఉందా ఇక్కడ? లేదు కదా. సో వి కాంట్ సే డైరెక్ట్. సో దట్స్ వై రీడ్. సో ఓన్లీ 2 అనేది చెప్పకూడదు. ఓన్లీ 2 అని చెప్పకుండా మళ్ళీ అగైన్ యూ హ్యావ్ టు చెక్ ఫర్ కాంప్లిమెంటరీ పెయిర్. ఐదర్ దట్ ఈజ్. సో చూసుకొని ఇది నెగిటివ్ వన్, ఇది పాజిటివ్ వన్. సో నెక్లెస్ జువెల్, నెక్లెస్ కాబట్టి సో దే ఆర్ కాంప్లిమెంటరీ పెయిర్ టు ఈచ్ అదర్. సో దట్స్ వై యువర్ ఆన్సర్ ఇస్ ఓన్లీ 2, ఓన్లీ 2 అండ్ either 1 or 3 forms. అది దిస్ ఇస్ వాట్. కాంప్లిమెంటరీ పేరు మీద ఈ మాత్రం చేస్తే కానీ యుల్ గెట్ ద క్లారిటీ. ఓకే, మిగతా అన్ని మీరు చేసేసేయండి. ఆన్సర్స్ యూ కెన్ షేర్ దట్ ఆన్సర్స్. నౌ యాక్చువల్ నేను ఐ హావ్ టు డిస్కస్ ద పాసిబిలిటీ కేసెస్. ఓకే, షల్ ఐ గో విత్ ద పాసిబిలిటీ కేసెస్? Yeah, sir. రైట్. ఇప్పుడు ఈ వేల్లోనే now we go with the possibility cases. ఏంటి అసలు పాసిబిలిటీ అంటే, ముందు పాసిబిలిటీ జోలికి వెళ్ళకుండా మనం వి డూ వన్ థింగ్. ఇప్పుడు మీరు నేర్చుకున్న దాంట్లో టేక్ ఇది ఇప్పుడు పాసిబిలిటీస్ చేసేటప్పుడు వాట్ ఆర్ ద పాసిబిలిటీస్ అని చేద్దాం.
See, first of all, మనకున్న all A's statements, all A's are B's. No A is B. Some A's are not B's. Some A's are B's. Not అనే తర్వాత చూద్దాం. First of all A's are B's అన్నప్పుడు రైట్, ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే conclusions. What are the conclusions you can make by shifting A to B? A to B అన్న చెప్పండి, B to A అన్న రెండు చెప్పండి, నో ప్రాబ్లం. ఇప్పుడు డోంట్ సే ఆల్ A's are B's అగైన్ చెప్పి రీస్టేట్మెంట్ చెప్పి కంక్లూజన్ చెప్పకూడదు. అదే దట్ ఈస్ వాట్ ఐ మీన్ టు సే. పాసిబిలిటీ కేసెస్ లో రీస్టేట్మెంట్ కెనాట్ బి దట్ ఈస్, సో వీ షుడ్ నాట్ టేక్ ద పాసిబిలిటీ కేసెస్ ఆర్ కంక్లూజన్స్. అసలు దాని గురించి మాట్లాడకూడదు. ఓకే, నౌ ఇప్పుడు ఆల్ A's are B's వచ్చినప్పుడు సమ్ A's are B's అవుతుందా అవ్వదా? Is it true or possibility? Is it definitely true or possibility? Definitely follows a possibility. Definitely true. Draw the diagram. All A's are B's. అందరూ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆల్ A's are B's ఉన్నప్పుడు some A's are B's can be concluded. Some A's are B's can be concluded అంటే డెఫినెట్లీ ట్రూ. ఇది ట్రూ అంతే, పాసిబిలిటీ కాదు, ట్రూ. ఇప్పుడు దగ్గర తీసినదే కదా మనం, అంతేనా కదా? దెన్ సమ్ B's are A's. True. It is also true. Then no A is B. No A is B. If I am saying all A's are B's, False. False. ఏంటది? నేను all A's No are A B's is అంటే B. concluding no A is B is definitely false. Okay, no B is A. Yeah, sir. False again. అది కూడా false. If all A's are B's is there, then ఇంకోటి ఏమన్నా కాంబినేషన్ సమ్ ఉంది. All B's are A's. All B's are A's. False. Okay, definitely false. All A's are B's. All A's. Sir. Sir, some A's are B's దాంట్లో all A are B కదా సార్. మరి some A's are B అది కొంచెం no. పాయింట్ ఈజ్, నేను ఏమంటున్నానంటే ఇవి స్టేట్మెంట్స్, నేను అనేది స్టేట్మెంట్, ఇది కింద అన్ని కంక్లూజన్స్ అంటున్నాను. అది some A is B అన్నారు కదా సార్. Some A's are B's. Some A's are B's అనేది డెఫినెట్లీ ట్రూ, డెఫినెట్లీ ఫాలోస్. కానీ ఆల్ A's are B's ఇచ్చారు కదా, ఆల్ ఉంది కదా, సమ్ కూడా తీసుకున్నాం. If all are true, some always true. If all is true, if all is true in the statement, some అనేది ఎప్పుడు కంక్లూడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. Some A's are B's or some B's are A's తీసుకోవచ్చు. ఓకే,
బట్ నో ఏ ఇస్ బి, నో బి ఈజ్ ఏ. ఇప్పుడు all girls will wear sarees అన్నాం. ఆల్ గర్ల్స్ విల్ వేర్ శారీస్ అని చెప్పి నో గర్ల్ విల్ వేర్ శారీస్ అని తప్పు అవుతుంది. నో అనేది ఎప్పుడైనా కంక్లూడ్ చేయడం అనేది చాలా తప్పు. ఒకటి ఆల్ ఆర్ కరెక్ట్ అన్నప్పుడు నో ఇస్ నథింగ్ ఈజ్ కరెక్ట్ అని నేను చెప్పడం అనేది అబద్ధం అవుతుంది. అబద్ధం అంటే నథింగ్ బట్ తప్పు, ఫాల్స్, రైట్? బట్ ఆల్ స్టేట్మెంట్ ఆల్ ఏస్ ఆర్ బీస్ అన్నప్పుడు సమ్ ఏస్ ఆర్ బీస్ అనేది ఇట్ ఈస్ డెఫినెట్లీ ట్రూ అండ్ సమ్ బీస్ ఆర్ ఏస్ ఈస్ ఆల్సో డెఫినెట్లీ ట్రూ. దట్స్ వై ఇప్పుడు దాకా మనం చేసిన అన్ని కూడా అయ్యే. If you observe that one, just you see, if all is this one, ikkada all A's are B's ainappudu, can we say will it, if some B's are, some A's are B's avutunda avada, conclude avutunda avada, will it follow or not? If some Yes, sir. A's are B's follow avutundi ante. Some B's are A's, Yes, sir. adi kuda follow avutundi. That's what I'm saying. ఇప్పుడు అన్ని నేర్చుకున్న తర్వాత వీటికి వచ్చేసాం. ట్రూ, వాట్ విచ్ ఆర్ ట్రూ ఇన్ కంక్లూజన్స్ అంటే ఈ రెండు ట్రూ. కానీ ఆల్ బీస్ ఆర్ ఏస్ అనేది అవుతుందా? వి కాన్ కంక్లూడ్ డెఫినెట్లీ, డెఫినెట్ గా చెప్పలేము, బట్ ఇట్ ఇస్ నాట్ రాంగ్, అది తప్పు కాదు. సో దిస్ ఈజ్ ఎ పాసిబిలిటీ, ఇక్కడ రాసుకోండి. ఆల్ బీస్ ఆర్ ఏస్ ఈజ్ ఎ పాసిబిలిటీ అవుతుంది. ఎలా అవుతుంది? ఎలా అవుతుంది పాసిబిలిటీ అంటే, ఇప్పుడు దాకా మనం డయాగ్రామ్స్ ఏంటి, మనం వేసిన వెన్ డయాగ్రామ్స్ డెఫినెట్ కంక్లూజన్ కోసం వేసాం. ఇప్పుడు పాసిబిలిటీ కోసం వేద్దాం. లెట్ us see. ఇప్పుడు ఒక రింగ్ ఉంది, ఒక గాజు ఉంది, బంగారు ఒక గాజు, దాని పేరు ఏ. ఇంకో కొత్త గాజు వచ్చింది, అది దాని పేరు బి. అది కూడా సేమ్ అంతే దీంతో ఉంది. ఈ గాజు మీద ఆ గాజు పెట్టచ్చా, పెట్టకూడదా? పెట్టచ్చు, రైట్? దట్ ఈస్ బ్యాంగిల్ ఆన్ బ్యాంగిల్ పెట్టచ్చు కదా. ఇప్పుడు చెప్పండి అది. ఇఫ్ ఆల్ ఏస్ ఆర్ బీస్ హ్యాపెన్స్, ఆల్ ఏస్ ఆర్ బీస్ హ్యాపెన్ అయితే ఆల్ బీస్ ఆర్ ఏస్ అవుతుందా, అవుదా? అవుతుంది అన్నమాట. సో దిస్ ఈజ్ ఎ పాసిబిలిటీ, దట్స్ ఆల్, బట్ నాట్ డెఫినెట్ కాదు, పాసిబిలిటీ. అండర్స్టూడ్? Yes, sir. Anandita, understood point, this one. 2 days syllogism Yes, sir. కారణం, 2 days syllogism definitely follows చెప్పడం కారణము పాసిబిలిటీ అర్థం అవడం కోసం. సో పాసిబిలిటీ ఇప్పుడు చెప్పిన పాయింట్, దో ఇట్ ఈస్ నాట్ డెఫినెట్లీ ట్రూ, బట్ ఇట్ ఈస్ పాసిబిలిటీస్. ఆల్ ఏఎస్ఆర్బీస్ కి ఆల్ బీసార్ ఈజ్ ఏ పాసిబిలిటీ. సో ఇలాగే రాసుకోండి. ఆల్ ఏఎస్ఆర్బీస్, ఫస్ట్ వన్, concluding some ASRBs is definitely true. Concluding some BSRBs is definitely true. No, concluding no A is B is definitely false. And concluding no B is also definitely false. Okay. And coming to, now see, all ASRBs ki oka manchi ఇవన్నీ రాసుకుంటారు కదా. తర్వాత మీరు ఇఫ్ యు ఆర్ మళ్ళీ ఒకసారి చూసుకొని వీడియో చూసుకొని రాసేసేయండి. బట్ ఇప్పుడు కమింగ్ టు ఆల్ ఏస్ ఆర్ బీస్ కి, సి సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్. కంక్లూడ్ చేయొచ్చా, చేయకూడదా? పాసిబిలిటీయా, డెఫినెట్లీ ఫాల్సా, డెఫినెట్లీ ట్రూవా, ఆర్ పాసిబిలిటీ? Definitely false, sir. Definitely false. Why? All A or B అన్నప్పుడు some A or not B అనేది ట్రూ అవ్వదు కదా. ఎందుకు అవ్వదు? కరెక్ట్, కాంప్లిమెంటరీ. వెరీ గుడ్, కాంప్లిమెంటరీ. ఇది వచ్చినప్పుడు అది రాదని మనం కాంప్లిమెంటరీ చెప్పాము లేదా? ఆల్ సమ్ నాట్.
సో ఆల్ అనేది వచ్చిన తర్వాత ఇంకా సమ్ నాట్ అనేది రాదు. డెఫినెట్లీ ఫాల్స్. రాసుకోండి, డెఫినెట్లీ ఫాల్స్. ఇప్పుడు చిన్న ట్విస్ట్. ఇప్పుడు సమ్ బీస్ ఆర్ నాట్ ఏస్. ట్రూ సార్. ట్రూ అని B ఎప్పుడు can be అనకూడదు. bigger than it. కాదు. పాయింట్ ఈజ్ ట్రూ అని ఎట్లా అనగలం? ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ట్రూ అనగలమా? ఇది ఆల్ A or B కి కదా సార్ కండిషన్ ఇది? ఇప్పుడు స్టేట్మెంట్ అందుకని మళ్ళీ ఒక పని చేద్దాం. ఐ టేక్ ఆల్ ఇంటూ వన్. ఇప్పుడు చెప్పండి. స్టేట్మెంట్ ఆల్ ఏస్ ఆర్ బీస్ కి ఏంటది? నేను చెప్పిన పాయింట్ ఏంటంటే సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్ అనేది తప్ప రైటా? డెఫినెట్లీ ఫాల్స్. ఏం ఫాల్స్? బోత్ ఆర్ కాంప్లిమెంటరీ టు ఈచ్. డెఫినెట్ గా అది వస్తే ఇది రాదని తెలియ విషయం మనకు తెలుసు. అది అందుకు రాదు. కానీ సమ్ బీస్ ఆర్ నాట్ ఏస్ ఎలా? ఈజ్ ఇట్ ఎ పాసిబిలిటీ ఆర్ డెఫినెట్ అని డెఫినెట్లీ ట్రూ అని చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు? ఇదేమో పాజిటివ్ స్టేట్మెంట్. నెగిటివ్ కన్క్లూజన్ చెప్పచ్చా? డెఫినెట్ గా చెప్పచ్చా? ఎవ్రీవన్ డెఫినెట్ గా చెప్పచ్చా? చెప్పకూడదు. కాకపోతే ఇప్పుడు పాసిబిలిటీ కేసు అన్నారు కాబట్టి పాసిబిలిటీ కేసెస్ తీసుకుంటాం. ఆల్ ఏస్ ఆర్ బీస్. ఆల్ ఏస్ ఆర్ బీస్ అంటే ఈ ఆల్ లో ఆల్ ఏస్ ఆర్ బీస్. ఆల్ ఏస్ ఆర్ బీస్ లో ఇప్పుడు మీరు సమ్ ఏస్ ఆర్ బీస్ కరెక్టే, సమ్ బీస్ ఆర్ ఏస్ కరెక్టే. బట్ సమ్ ఆల్ బీస్ ఆర్ ఏస్ అనేది పాసిబిలిటీ తప్ప డెఫినెట్ కాదు అని చెప్పాము. Now the point is some A's are not B's. ఇక్కడ చూడండి, ఆల్ A's are B's అయితే ఇక్కడ some A's are not B's అనేది చెప్పచ్చా? అలా చెప్పచ్చా? చెప్పకూడదు. అందుకని ఫాల్స్ అని రాసి. కానీ ద సెకండ్ వన్ సమ్ బీస్ ఆర్ నాట్ ఏస్ అంటే ఇదిగో ఈ బీస్ ఇక్కడ ఉన్నాయి బీస్. సమ్ బీస్ ఆర్ నాట్ ఏస్ అనేది పాసిబిలిటీ ఉందా లేదా? పాసిబిలిటీ, డెఫినెట్ కాదు. ఉంది సార్. పాసిబిలిటీ. దట్స్ వై దిస్ ఈస్ ద పాసిబిలిటీ. దిస్ ఈస్ ద పాజిటివ్. ఇప్పుడు ఒకసారి యు రివైజ్ ఆల్ ద పై నుంచి కింద చూస్తే డెఫినెట్లీ ట్రూలు డెఫినెట్లీ ఫాల్స్ పక్కన పెట్టి ఇప్పుడు రండి. వాట్ ఆర్ ద పాసిబిలిటీ కేసెస్? ఏవి వేటిలో పాసిబిలిటీ కేసు వచ్చినాయి ఆల్ ఏ సర్వీస్ కి? ఒకసారి యూ నౌ కంక్లూడ్. చెప్పండి. ఇప్పుడు మనం ఆల్ ఏ సర్వీస్ కి పాసిబిలిటీస్ ఏంటి అని అంటే ఏమొచ్చినాయి? ఆల్ బిఆర్ఏ సార్. ఆల్ B are BR A, is some- very good. All BR is ఒకటి Some వచ్చింది. B are Some B are not A. సమ్ బిఆర్ నాట్. దట్స్ ఇట్. అది ఇప్పుడు ఇవి ఆల్ ఏ సర్వీస్ కి పాసిబిలిటీ కేసెస్. ఆల్ బీస్ ఆర్ ఏస్ అనేది ఒక పాసిబిలిటీ. ఇంకోటి ఏంటిది? సమ్ బీస్ ఆర్ నాట్ ఏస్. దట్స్ వన్. రివర్స్. రెండు కూడా ఇవి మాత్రమే పాసిబిలిటీస్. మిగతా అన్ని ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్ అంతే తప్ప పాసిబిలిటీ చెప్పకూడదు. ఇది ఎందుకు అర్థమైందంటే ఇవి పక్కగా ఉన్నారు కాబట్టి ఇది అర్థమైంది. డెఫినెట్లీ ట్రూ అనేది అర్థమైంది కాబట్టి ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు నౌ కమ్ టు దేనికి వద్దాం? నో ఏ ఇస్ బికి వద్దాం. విల్ గో విత్ నో ఏ ఇస్. ఐ థింక్ ఎవ్రీబడి అండర్స్టూడ్ దిస్ వన్, రైట్? మీరు జస్ట్ రాసేసుకోండి. మళ్ళీ ఒక్కసారి వీడియో మళ్ళీ చూడండి. ఓకే. నౌ ఐ విల్ గో విత్ ఈ రోజుకి ఇది ఇంతవరకు చేద్దాం. నో ఏస్. ఫస్ట్ డ్రా ద డయాగ్రామ్. డయాగ్రామ్ డ్రా చేసుకుంటాను. నో ఏస్ బి. ఇలా పెట్టేసుకోండి. నో ఏస్.
వాట్ యూ కెన్, మీరు ఇప్పుడు దాకా నేర్చుకుని చెప్పండి. ట్రూ, డెఫినెట్లీ ట్రూ ఉన్నాయని చెప్పండి ఒకసారి. No B is A. డెఫినెట్లీ ట్రూ. కంక్లూజన్స్ లో Some A is not B. సమ్ A is not B. నో ఏ ఇస్ బి అయితే Some A is not B. Some B is not A. అది చెప్పుకోలేదు మనం. నో ఏ ఇస్ బి అంటే నో బి ఈజ్ ఏ అని చెప్పుకున్నాం కదా. గుడ్, ఓకే, గుడ్. ఏదో చెప్తున్నాం. సమ్, ఎస్, పర్ఫెక్ట్లీ కరెక్ట్. నౌ ఇప్పుడు నువ్వు చెప్పింది కరెక్ట్. వాడి తేజ నువ్వు చెప్పింది సమ్ A is not B. సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్ కూడా చెప్పచ్చు. నో ఏ ఇస్ బి అని చెప్పినప్పుడు డెఫినెట్లీ కెన్ సే సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్. ఇప్పుడు దాకా మీకు క్వశ్చన్ రాలేదాన్ని కానీ చెప్పచ్చు అదన్నమాట. నో సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్ కూడా చెప్పచ్చు, అంతే కదా. ఆల్ ఏఎస్ఆర్ బీస్ లో సమ్ ఏఎస్ఆర్ బీస్ చెప్పినప్పుడు నో ఏఎస్ బిలో సమ్ ఏఎస్ఆర్ నాట్ బీస్ అని చెప్పచ్చు. ఫైన్. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి, థర్డ్ వన్, కెన్ వి సే డెఫినెట్లీ సమ్ బీస్ ఆర్ నాట్ ఈస్? ఎనీబడి కెన్ వి సే సమ్ బీస్ ఆర్ నాట్ ఈస్ అని చెప్పచ్చా ఈ డయాగ్రామ్ లో? డెఫినెట్లీ చెప్పచ్చు. చెప్పచ్చా చెప్పకూడదా? డెఫినెట్లీ కెన్ సే ఎవ్రీవన్. నో బి ఈజ్ ఏ ఆబ్వియస్ చెప్పేశారు, కానీ వాట్ యు మీన్ బి నో బి ఈజ్ ఏ? ఇప్పుడు నో ఏ ఈజ్ బి అంటే ఏంటి? ఆల్ ఆర్ నాట్ బీస్, ఆల్ ఏస్ ఆర్ నాట్ బీస్ అని, ఆల్ ఏస్ ఆర్ నాట్ బీస్ అని అన్నప్పుడు ఆల్ బీస్ ఆర్ నాట్ ఏస్ అని కూడా అవుతుంది, ఆల్ బీస్ ఆర్ నాట్ ఏస్ కూడా అవుతుంది. ఓకే, ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఇఫ్ ఆల్ ఏస్ ఆర్ నాట్ బీస్, సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్ కూడా అవుతుంది, సమ్ బీస్ ఆర్ నాట్ ఏస్ కూడా అవుతుంది. దీస్ ఆర్ ఆల్ ట్రూ, దీస్ ఆర్ ఆల్ డెఫినెట్లీ ట్రూ. నౌ ఇది చెప్పండి, ఇఫ్ నో ఏ ఈస్ బి దేర్, కెన్ సమ్ ఏస్ ఆర్ బీస్ హ్యాపెన్? ఇది డెఫినెట్లీ ఫాల్స్ ఆఫ్ పాసిబిలిటీ? Possibility. No, Some A's are B false, sir. some A's are B's definitely false. ఒక నెగిటివ్ స్టేట్మెంట్ కి పాజిటివ్ గా చెప్పడం అనేది డెఫినెట్లీ ఫాల్స్. సమ్ ఏస్ ఆర్ బీస్ అనేది చెప్పకూడదు. నువ్వు నో ఏస్ బి అని కాంప్లిమెంటరీ, నో ఏస్ బి సమ్ ఏస్ ఆర్ బీస్ కాంప్లిమెంటరీ కదా. అండర్స్టూడ్ ఉతేజ్? Yes, sir. Some A's are B's is a definitely false అన్నమాట. In the same way, some B's are A's also definitely false. Some B's are A's is also definitely false. ఇంకేమున్నాయి కాంబినేషన్స్? సమ్ అయిపోయింది రెండు, నో అయిపోయింది, సమ్ ఇది కూడా, సమ్ నాట్ కూడా అయిపోయింది రెండు. ఇంకేమున్నాయి? ఇంకేం లేవు. నో బీఈజ్ అయిపోయింది. ఆల్ కొద్దాం. ఆల్. నో ఏఈజ్ బి అంటే ఆల్ ఏస్ ఆర్ బీస్ అనొచ్చా? కంక్లూడ్ చేయొచ్చా? డెఫినెట్లీ ఫాల్స్. అండ్ లాస్ట్, ఆల్ బీస్ ఆర్ ఏస్ చెప్పచ్చా? ఎనీబడి? ఆల్ బీస్ ఆర్ ఏస్ అసలు చెప్పకూడదు, డెఫినెట్లీ ఫాల్స్. అది సమ్కే లేనప్పుడు ఆల్కి ఎట్లా వస్తుంది? సో ఇప్పుడు ఏంటి అంటే, ఒక నో ఏ ఈజ్ బి అన్న దానికి, ఆ కంక్లూజన్ కి పాసిబిలిటీస్ ఏమైనా ఉన్నాయా? డెఫినెట్ ట్రూలు ఉన్నాయి, డెఫినెట్లీ ఫాల్స్ ఉన్నాయి తప్ప ఎక్కడన్నా పాసిబిలిటీస్ ఉన్నాయా? అస్సలు లేదు. No possibilities. నో పాసిబిలిటీస్. అది రాసుకుంది. ఇప్పుడు రాయండి. ఫర్ స్టేట్మెంట్ నో ఏ ఈజ్ బి, there are no possibility cases. మీ హోంవర్క్ ఏంటంటే ఇప్పుడు యూ ఫార్మ్. వాట్ ఈస్ యువర్ హోంవర్క్ టుడే? ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, రైట్, యు డూ వన్ థింగ్.
దేనికి రాస్తారు ఇప్పుడు ఇంకా మనం ఇంకా నెక్స్ట్ వాటికి ఏమున్నాయి ఏమేమి డెఫినెట్ గా చెప్పచ్చు అని రాసి సమ్ ఏఎస్ఆర్బీస్ కి దిస్ ఈజ్ స్టేట్మెంట్ అందరు హోంవర్క్ కింద రాయండి ఇది స్టేట్మెంట్ కంక్లూజన్స్ అన్ని కాంబినేషన్స్ రాయండి సమ్ ఏఎస్ఆర్బీస్ కాబట్టి సమ్ బీసార్ఏస్ తర్వాత సమ్ అయిపోయింది కాబట్టి ఆల్ ఏఎస్ఆర్బీస్ ఆల్ బీసార్ఏస్ అన్ని పాజిటివ్ రాసుకోండి ముందు ఆల్ ఏఎస్ఆర్బీస్ ఆల్ బీసార్ఏస్ నెక్స్ట్ తర్వాత సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్ నాట్ సమ్ బీస్ ఆర్ నాట్ ఏస్ తర్వాత నో ఏ ఇస్ బి నో బి ఈజ్ మళ్ళీ సమ్ ఏఎస్ఆర్బీస్ రాయచ్చా ఎవ్రీవన్ సమ్ ఏఎస్ఆర్బీస్ మళ్ళీ Yes, sir. సమ్ ఏఎస్ఆర్బీస్ రాయచ్చా రీస్టేట్మెంట్ ఇస్ నాట్ రీస్టేట్మెంట్ నాట్ ఏ కంక్లూజన్ అందాక అన్నాం కదా అది ఇది ఓకే ఇది ఒక్కదానికి చేయండి అండ్ సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్ కూడా యూ ట్రై దట్ సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్ యూ కెన్ ట్రై దట్ వీటికి కూడా కాంబినేషన్ చెప్పండి ఇప్పుడు సరే అందరూ ఫస్ట్ ఏం చెప్పాలి సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్ అంటే దానిలాగే రివర్స్ చేయాలి సమ్ బీస్ ఆర్ నాట్ ఎస్ అవుతుందా చూడండి నెక్స్ట్ నో ఏ ఇస్ బి నెగిటివ్ కదా సో నో ఏ ఇస్ బి రాసుకోండి నో బి ఈజ్ ఏ రాయండి తర్వాత ఇది నెగిటివ్ కాబట్టి ఇంకా అయిపోయింది నెగిటివ్స్ 3 కాంబినేషన్స్ అయిపోయింది తర్వాత సమ్ ఏసార్ బీస్ రాయండి సమ్ బీసార్ ఏస్ రాయండి అండ్ ఆల్ ఏసార్ బీస్ ఆల్ బీసార్ వీటికి చేసేస్తే మీకు ఇప్పుడు పాసిబిలిటీ కేసెస్ వచ్చేసింది 2 వచ్చు మీకు ఆల్ ఏఎస్ఆర్బీస్ తెలుసు నో ఏస్ బి తెలుసు ఎలా ఆల్ ఏఎస్ఆర్బీస్ కి ఏంటి ఆల్ ఏఎస్ఆర్బీస్ కి సమ్ దట్ ఈస్ ఆల్ బీస్ ఆర్ ఎస్ ఛాన్స్ ఉంది సమ్ బీస్ ఆర్ నాట్ ఎస్ Some Bs are not. ఈ రెండింటికి ఛాన్స్ ఉంది కానీ నో ఏఎస్ బికి అసలు లేనే లేదు పాసిబిలిటీస్ అసలు పాసిబిలిటీ ఏదైనా చెప్పాడంటే అవి డెఫినెట్లీ ఇట్ ఈస్ ట్రూ గానే డెఫినెట్లీ ఫాల్స్ అవుతాయి తప్ప నెవర్ ఇట్ హ్యాపెన్స్ ఫర్ పాసిబిలిటీ కేసెస్ రావు ఈ రెండింటికి మీరు హోంవర్క్ కింద చేయండి రైట్ యూ డూ దట్ వన్ అనలైజ్ దట్ వన్ ఓకే యూ అనలైజ్ దట్ వన్ అండ్ గెట్ ద ఆన్సర్స్ టుమారో యూ కెన్ డిస్కస్ అండ్ గో విత్ ద ఓన్లీ ఎ ఫ్యూ కూడా రేపే చేద్దాం రేపు మ్యాక్సిమం సైడ్ రేపు వీ కెన్ కంప్లీట్ అవర్ సిలాయిజం యాక్చువల్ ఓన్లీ ఫ్యూ అనేది నాకు తెలిసి అది ఒక ఇల్లాజికల్ కాన్సెప్ట్ వీళ్ళు ఈ ఎస్బీఐ బ్యాంక్ ఎగ్జామ్స్ వాళ్ళు చేసిన అనవసరమైన ఇది తప్ప నథింగ్ యాక్చువల్గా సిలాయిజము కాంప్లిమెంటరీ పేరుతోనే ఆగాలి సమ్ టైమ్స్ ఓకే పాసిబిలిటీ కేసెస్ అడిగారు కాబట్టి డయాగ్రమాటిక్ గా చెప్పచ్చు డయాగ్రమాటిక్ కొన్నిసార్లు చెప్పలేం కాబట్టి నౌ ఐ మేడ్ ఇట్ ఒక మనం వీ హ్యావ్ కంక్లూడెడ్ లైక్ దిస్ రైట్ టుమారో ఇప్పుడు మళ్ళీ ఒకసారి రివైజ్ చేయండి అందరూ కాంప్లిమెంటరీ పేర్ అంతా కూడా చేసి చూడు మోస్ట్ ఆఫ్ అండ్ సమ్ ఒకటేనా సార్ మోస్ట్ ఆఫ్ అన్నా సమ్ అన్నా ఒకటే నేను ఫస్ట్ చెప్పాను కదా 99% కి సమ్ అంటామా ఈజ్ ఇట్ 0% ఈస్ 100% అనేది ఆల్ ఆర్ నో అని చెప్పచ్చు నో అంటే 0 ఆల్ అంటే 100% 99% కూడా సమ్మే అవుతుంది 10% కూడా సమ్మే అవుతుంది 78% సమ్మే అవుతుంది మోస్ట్ ఆఫ్ అన్నప్పుడు ఈజ్ ఇట్ ఆల్ ఈజ్ ఇట్ ఆల్ కాదు కదా మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ జీనియస్ డూ యూ మీన్ ఆల్ ఆర్ జీనియస్ నో ఒక్కడన్నా ఉండడు సో ఇట్ ఈస్ ఏ సమ్ మోస్ట్ ఆఫ్ అనేది సమ్మే ఇంకోటి ఏదో అడిగా మోస్ట్ ఆఫ్ ఈస్ అది ఓన్లీ ఎ ఫ్యూ అనే దానికి ఒక టుమారో ఐ కెన్ డిస్కస్ దట్ వన్ ఇది తెలిస్తే రేపు మనం మాట్లాడచ్చు రైట్ మీరు ఈ రోజుకి
అట్లీస్ట్ అనేవాడు ఏంటిది కనీసం 10 మంది అటెండ్ అయ్యారు క్లాస్ అంటే the at least cases. So some, that is nothing but some. So at least some will attend the classes. Means some people attend the class. They tapa all అనేది కాన్సెప్ట్ రాదు. సో ఇవన్నీ కూడా మనం టుమారో వీ కెన్ టేక్ ముందు దీని మీద క్లారిటీ తీసుకొని తర్వాత చదువు. వి డూ దట్. అండర్స్టాండ్ రైట్? I think understood this one, right? So ఇదే పద్ధతిలో you do all the exercise. ఈ రోజు ఆన్సర్స్ కూడా I'll share the answers. Another you share me the answers so that I can share to others. Right? So for today I'll stop here. Have a good day. Have a good day, sir. Bye. Thank you.